హాయ్ సార్, నమస్తే హాయ్. సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? ఒకసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. జనసేన, టీడీపీ. అయితే టీడీపీకి ఉందండి. అంటే జనసేన టీడీపీ కన్ఫర్మ్ గా వస్తుందండి. నా అభిప్రాయం వైసీపీ వచ్చింది అనుకుంటున్నా అండి. 100% జగన్ వస్తాడండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ It should be TDP. 100% జగన్ వస్తాడండి. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నాను. TDP వస్తుంది అనుకుంటున్నాం. టీడీపీ వస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హాయ్ సార్, నమస్తే హాయ్. సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఒకసారి టీడీపీ వస్తుంది అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకంటే ఒక విజన్ ఉన్న లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో దాంతో పాటు ఇప్పుడున్న ప్రజెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా బస్సు పెట్టించిన వ్యవస్థ అంతా ఓకే. సరైన జాబ్స్ కానీ సరైన రూట్లు కానీ డెవలప్మెంట్ కానీ ఏం లేదు. ఓకే. ఒక మనం చెప్పుకోవడానికి సరిగ్గా ఇప్పుడు క్యాపిటల్ కూడా లేని పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్. ఓకే. సో అందుకని టీడీపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నాం. అదే వస్తుంది కూడా అనుకుంటున్నాం. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎక్కువ కదా సార్. అవును. సో ఈ బీసీ వర్గాలు అనేది అటు టీడీపీకి సపోర్ట్ చేయబోతున్నాయా లేదా ఇటు వైసీపీకి సపోర్ట్ చేయబోతున్నాయి? బీసీ వర్గాలు అనేది 100% టీడీపీకే సపోర్ట్ చేస్తుంది. ఓకే. అసలు బీజేపీ టీడీపీకి బీసీలే వెన్నెముక. ఓకే. అసలు పార్టీ టీడీపీ పార్టీ అనేది బీసీల పార్టీ ఫస్ట్. ఓకే సార్. బీసీలకు రాజకీయ చైతన్యం చేసుకొచ్చి బీసీలని ఒక పొలిటికల్ లీడర్స్ గా తీర్చిదిద్దిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి కంపల్సరీ బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటారు ప్రజెంట్. ఇప్పుడు మనం ముందు చూసుకున్నట్లయితే మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కట్టే చూసారుగా, ముక్కలు అయిపోయింది. అదే విజన్ జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖపట్నం నుంచి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, టీడీపీ ఉంది అండ్ బీజేపీ, ఈ మూడు పార్టీలు, జనసేన పార్టీ, మూడు పార్టీలు ఒక దిక్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిక్కు ఉంది కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఏముందండి, ఇప్పుడు పిచ్చి కుక్కలు వస్తాయండి. పిచ్చి కుక్కలు ఒక మనిషి వెళ్ళి పోరాటం చేయాలంటే పిచ్చి కుక్కల మీద అది కలుస్తాయి వచ్చి మనల్ని. సో అందుకని ఏంటంటే మన ఊర్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది, అందరు వెళ్ళి వాటిని కర్రలు తీసుకుని కొడతారు. సేమ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఏపీలో ఒక అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందరు కలిసి చేయాలి. వాలంటీర్లు ఉన్నారు కదా, వాలంటీర్లు. సో వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ అంటే టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయగలుగుతారా లేదంటే చేస్తారు? 100% చేయగలుగుతారా? చేస్తారు, 100% చేస్తారు. ఓకే. చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, కంటిన్యూ చేస్తాం వాళ్ళు. ఓకే సార్. మనం సెంట్రల్లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. సో సెంట్రల్ పరంగా మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? బీజేపీ వస్తుంది అనుకున్నాం. ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, సో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? జనసేన, టీడీపీ. చూస్తున్నారు కదా 5 years నుంచి వెళ్ళి వైసీపీ వేసిందనే చూస్తున్నారు, ఏం చేస్తున్నారో ఏందని చెప్పేసి. లిక్కర్ స్కామ్ అన్నీ ఉన్నాయి కదా, డెవలప్ ఏం అవ్వలేదు. ఓకే. సో జనసేన, టీడీపీ వస్తే డెవలప్ అవుతుంది, కొంచెం ఉద్యోగాలన్నీ వస్తాయని చెప్పి. జగన్మోహన్ రెడ్డి గారు విజన్ వైజాగ్ అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు. సో దానిపైన మీ కామెంట్స్ ఏంటి, అంటే మీ అభిప్రాయం? ఎన్నికల ఫస్ట్ అదే విజన్ అని చెప్పేసి ఫస్ట్ ఎలక్షన్ 2019లో గెలిచినప్పుడు ఆ విజన్ కంప్లీట్ చేసి ఉంటే బాగుండే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోసము గెలవడం కోసం మళ్ళీ ఎన్నైనా చెప్తారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలు ఎక్కువ. ఈ బీసీ వర్గాలు అటు వైఎస్ఆర్సీపీ సైడ్ ఉండబోతున్నాయా లేదా టీడీపీ సైడ్ ఉండబోతున్నాయి? ఏపీ ఎలక్షన్స్ లో మెయిన్ మైనస్ అంటే కులాలు, వర్గాలు అన్న అది కొంచెం మానేసుకొని ఫ్యూచర్ ఏంది, ఇప్పుడు మన కులం అయితే వాడు మనకు డెవలప్ చేయకపోయినా పర్లేదు వేస్తున్నారు ఓట్స్. అది కాకుండా డెవలప్ ఎవరు చేస్తున్నారు, నిజంగా వచ్చేవారిని మీ ముందర నుంచుంటున్నారు, మిమ్మల్ని మీకు డెవలప్ ఎవరు చేస్తున్నారు వాళ్ళని చూసుకొని ఓట్స్ చేస్తే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ తీసుకోండి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్. సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాడు, ₹1 తినట్లేదు. తన ఉన్న కష్టార్జితం మొత్తం, ఆస్తులు మొత్తం అమ్మేసుకొని మరీ పెడుతున్నాడు ఎలక్షన్లల్లో, అందరికి పెడుతున్నాడు. సీట్ ఎవరైనా పైసలు ఆఫర్ చేసినా కూడా కనీసం సీట్లు కూడా ఇవ్వట్లేదు. చాలా ఉన్నారు కదా, అలా ఓట్లు వేస్తే వాళ్ళని గెలిపించుకుంటే, ఒకసారి నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళని గెలిపించుకుంటే చాలా ప్లస్ అవుతుంది. వాలంటీర్లు ఉన్నారు, ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారా వాళ్ళని? అది ఆప్షన్ మంచిదే అన్న, కానీ ఇప్పుడు ఒక ఇదైంది కదా, ఇట్లా డేటా చోరీ చేస్తున్నారు, అలా లేకుండా
అలా లేకుండా మూవ్ అవుతుంది అంటే ఫైన్ అన్న. లేకుండా ఇట్లా డేటా కానీ ఓట్స్ స్కామింగ్ కానీ లైక్ ఎలా అంటే మీటింగ్స్లకి జనాలను తరలించడం కానీ లేకపోతే ఓట్ వేయం మీకు లైక్ అభివృద్ధి చేయం ఇలాంటివి కాకుండా ఉంటే బాగుంటుంది. సెంటర్ లో కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో మళ్ళీ బీజేపీ వచ్చుద్ది అనుకుంటున్నారా లేదా కాంగ్రెస్ వచ్చుద్ది అక్క బీజేపీ ఎందుకు? ఈ లైక్ ఇంతకుముందు 2000 ఎప్పుడు మోదీ వచ్చిన తర్వాత బిఫోర్ ఆఫ్టర్ చూసుకుంటే వాళ్ళే ఓటేస్తారు. హాయ్ సార్, నమస్తే సార్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? మాకైతే టీడీపీకి ఉందండి. టీడీపీ అంటే ఇక డెవలప్మెంట్ పోయింది ఆంధ్ర. విజన్ విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? విజన్ వైజాగ్ ఎన్ని కాలయాపన చేశాడు కానీ ఏది సరిగ్గా సెట్ అవ్వలేదు కదండి. కాలయాపన అయిపోయింది, జనాలను మభ్యపెట్టింది తప్పే ఏం ఉపయోగపడలేదు ఆంధ్రాకి. 3 రాజధానులు పెడుతూ జనాలతో మూడు మొక్కలు చేశాడు అంతే, అంతకంటే ఏం ఉపయోగం రాలేదు. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? సెంట్రల్ బీజేపీ. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? పార్టీ అంటే జనసేన టీడీపీ కన్ఫర్మ్ గా వస్తుందండి. ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఏది ఎంప్లాయ్మెంట్ అనేది లేదు అక్కడ. సో అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే యూత్ అనేది ఎప్పుడు కూడా ఎంప్లాయ్మెంటే కోరుకుంటారు. మాకు ఉచిత పథకాలు స్కీమ్స్ గట్రా అనవసరం కదా, ఎంప్లాయ్మెంట్ ఇస్తే సరిపోతుంది. సో దానికోసం మేము ఎప్పుడు కూడా జనసేన టీడీపీ సపోర్ట్ చేస్తాం. విజన్ విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? సార్ విజన్ వైజాగ్ అంటే ఆల్రెడీ వైజాగ్ డెవలప్డ్ సిటీ అండి. అంత డెవలప్ చేయడానికి ఏమీ లేదు అక్కడ ఆల్రెడీ తెలుసు. పోనీ ఓకే 4 సంవత్సరాలు బట్టి ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ అక్కడ ఏదైనా ఇనాగ్రేషన్ అయ్యిందా? లేదు. ఒక ఎంప్లాయ్మెంట్ చూపించండి? లేదు. ఎందుకంటే అన్నీ విజన్ వైసీపీ ఒక సైడే ఉంది కరెక్టే. జనసేన టీడీపీ ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు నడుస్తున్నాయి అండి, అర్థమైందా? ఇప్పుడు కూడా మీరు స్టిల్ ఎవరో 100 మందిలో 10 మంది కామెంట్స్ వింటున్నారు తప్ప 100 మంది సర్వే చేయండి, 90% ఆఫ్ ది పీపుల్ మెజారిటీ జనసేన టీడీపీగా సపోర్ట్ చేస్తాయి. వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారా వాళ్ళని? వాళ్ళే ఎంప్లాయ్మెంటే కదా, సో వాళ్ళని తీసే అవసరం లేదు. నా ఒపీనియన్ చెప్తే వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉండాలి. కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తే అది డెఫినెట్ గా జరుగుతుంది. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? మోస్ట్లీ బీజేపీ వస్తుందండి. ఎందుకంటే ఆయన చూస్తున్నాం కదా, ఒక విజన్ ఉన్న వ్యక్తి ఎవరంటే మోడీ గారే. ఎందుకంటే లాస్ట్ 8 ఇయర్స్ నుంచి వస్తున్నాం. మనం చాలా అంటే ఏ విధంగా అంటే ప్రొటెక్షన్ పరంగా కానీ జస్ట్ స్కీమ్స్ కానీ ఇప్పుడు నవేడస్ చాలా ఆయుష్మాన్ భవాని లేదంటే ఇంకొక కొత్త ఏంటంటే దీపో ఏదో రకరకాల స్కీమ్స్ పెడుతున్నారు. సో ఆయన వల్ల ఇంకొకసారి అవకాశం ఇస్తే కన్ఫామ్గా మళ్ళీ డెవలప్డ్లోకి మంది కూడా వన్ ఆఫ్ ది అది కంట్రీ అవుతుంది అని నమ్మకం. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? నా అభిప్రాయం వైసీపీ వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి విద్యాదీవన ఫీజు చేయడం కానీ ప్రజలకి ఏమైనా మంచి చేయడం కానీ ఇంతకుముందు ప్రభుత్వం పోలిస్తే ఈ ప్రభుత్వం వాళ్ళు చాలా బాగా చేశారు నేను అనుకుంటున్నాను. సముద్రం దగ్గర కానీ పోర్టు నిర్మించడం కానీ ఇలా చాలా రకంగా జగన్ చేశారు అనుకుంటున్నాను నేనైతే. విజన్ విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? జగన్ అనే వ్యక్తి ఇంతవరకు ఎప్పుడు విజువల్ చూపించాలి, అంతవరకు డైరెక్ట్గా చూపించాడు. ఇంతవరకు ఏం చేస్తాను తన పాదయాత్రలో కానీ అమరావతి నా క్యాపిటల్ కాదని 3 క్యాపిటల్ అని చెప్పాడు. వైజాగ్లో రిషికొండ మొత్తం లేపేసామన్నారు, గుండు కొట్టేసామన్నారు. గుండు కొట్టేసినా మొత్తం కట్టి చేస్తున్నాడు. నేను ఇది చేసాను చెప్తున్నాడు, ధైర్యం చెప్తున్నాడు. గ్రాఫిక్ చేయించి అది కడతా, రాజమండ్రి తీసుకొచ్చి ఇది కడతా అని ఆయన చెప్పలేక ఇంతవరకు డైరెక్ట్ కట్టిని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఓటే ఏమంటున్నాడు అంటే నా వల్ల నీకు మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే నా ఓటు అయితేనే అంటున్నాడు కదా. అంత డేర్ ఎవరికైనా ఉంది ఇప్పుడు దాకా ఇండియాలో కానీ ఆ మాట చెప్పి ఎలక్షన్కి వచ్చే ధైర్యం ఎవరికి లేదు. నా అభిప్రాయం అయితే జగన్ ఈజ్ గ్రేట్ అని అనుకుంటున్నాను. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? ఓవరాల్గా బీజేపీ రావచ్చండి. కాంగ్రెస్లో ఒక స్టేబిలిటీ లేదు. రాహుల్ గాంధీ నమ్మే ధైర్యం ఎవరికి లేదు. అది కాక రాహుల్ గాంధీకి ఓటు బ్యాంక్ ఎక్కడ లేదు, ఆయనకి సత్తా లేదు ముందల. మళ్ళీ ఈ లోకల్ స్టేట్స్లో కానీ కొన్ని వీళ్ళు ఎవరంటే కొన్ని సీఎంలు ఉన్నారు. సీఎంలు మొన్న విడిపోయారు. ఉత్తరప్రదేశ్ అఖిలేష్ యాదవ్ కలిసి ఉన్నారు. బీహార్ మొన్న నితీష్ కుమార్ ఉన్నాడు సీఎం, ఆయన ఆర్జేడీ తేజస్వి యాదవ్తో విడిపోయి మళ్ళీ బీజేపీతో కలిశాడు. ఎక్కడేం జరుగుతుంది ఎవరికి అర్థం కావట్లా. బీజేపీ వాళ్ళు ఏ కాడికి ప్రభుత్వం కూల్చేస్తా ఉంటారు, ఏ కాడికి అది 100%. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? మళ్ళీ బీజేపీ గవర్నమెంటే ఫామ్ అవుతుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా 5 స్టేట్ల ఎలక్షన్ జరిగితే మధ్యప్రదేశ్, రాజస్థాన్,
ఛత్తీస్గఢ్ మొత్తం కంప్లీట్ బీజేపీ వచ్చేసింది. ఓన్లీ 2 స్టేట్సే ఈ కర్ణాటక, తెలంగాణ మట్టుకే ఓన్లీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. తెలంగాణలో ఓన్లీ 119 సీట్లు మాత్రమే ఉన్నాయి. కర్ణాటకలో కూడా 230 సీట్లు తక్కువ ఉన్నాయి. కాబట్టి మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఖచ్చితంగా మోడీ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. మోడీ కరోనా టైంలో చాలా మందికి వ్యాక్సినేషన్ అనేది మన ఇండియాలో తయారు చేసి చాలా మందికి అది వేరే కంట్రీస్కి కూడా డిస్ట్రిబ్యూట్ చేసేయగలిగిన ఏకైక ఒక్క వ్యక్తి మోడీ. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? 100% జగన్ వస్తాడండి. జగన్ ప్రభుత్వం బాగానే ఉంది. ఎస్సీ ఎస్టీలు సూపర్గా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు కంపల్సరీ జగన్ కోటేస్తారండి. ఓసీ అంటే ఇప్పుడు ఉన్న కుర్రోళ్ళకి తెలియట్లే, జగన్ ఏమి జాబులు తీయలేదు అన్నాడు, కానీ ఇదివరకు కూడా మనకు జాబులు ఏమి తీయలేదండి. 35 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం కూడా మన నాన్నలు కూడా వచ్చారు ఇక్కడికి, కానీ అప్పుడు కూడా తెలియదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి కుర్రోళ్ళు ఏంటంటే జాబులు తీయలేదు, జగన్ ప్రభుత్వం బాగాలేదు అన్నారు, కానీ అప్పుడు కూడా లేవు. అది వీళ్ళకి తెలుస్తలేదు. జగన్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ జగన్ వస్తే 100% యూత్ బాగుంటుంది. టీడీపీ ఉంది, బీజేపీ, జనసేన పార్టీ, 3 పార్టీలు ఒక దిక్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిక్కు ఉంది కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? 100% ఎన్ని పార్టీలు వచ్చినా జగన్ కంపల్సరీ సీఎం ఉంటాడు. ఆ లేడీస్ కంపల్సరీ వేస్తారు. ఎన్నరగా జగన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే బయట యూత్ కుర్రోళ్ళకి ఏంటంటే జగన్ వాళ్ళు జాబులు తీయలేదు. మీకు పవన్ కళ్యాణ్ కామన్ గా ఏజోళ్ళు కామన్ గా ఫ్యాన్స్ ఉంటారు. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? ఇప్పుడు కూడా బీజేపీ వస్తుందండి. నాకు సెంట్రల్ గురించి అంతగా తెలియదు, కానీ 100% బీజేపీ వస్తుందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? సార్ కొంతమంది అయితే వైఎస్ఆర్సీపీ అని, కొంతమంది అయితే టీడీపీ అని అంటున్నారు సార్. మరి ప్రజలు ఏం చేద్దంటే సంక్షేమం అయితే ప్రజలకైతే పథకాలు కొన్ని చేరే, కానీ ఏపీ డెవలప్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ కొద్దిగా వెనకబడే ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. సెంట్రల్ లో బీజేపీ సార్, అందులో డౌట్ ఏం లేదు. నో డౌట్, దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ బీజేపీ సార్. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్. మీరేం చూసుకోవాల్సిన వెళ్ళదు. మోడీ ఇంట్లో కూర్చుంటే నెగ్గుతాడు సార్. మోడీ అంటే బీజేపీ గవర్నమెంట్. అతనుకున్న విజన్ కానీ, ప్రపంచ దేశాలు అతనుకున్న గుర్తింపు కానీ, అతను చేసే డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ, ఇవన్నీ చూసుకుంటే మటుకు మన దేశ రక్షణ విషయంలో అతను చూపే ప్రతి విషయంలోనూ కూడా సార్ ఇతర దేశాలు గర్వించే స్థాయిలో ఉన్నాయి. కానీ ఎప్పటికి కూడా మనం ఇంతకుముందు అయితే కాంగ్రెస్ హయాంలో ఇటువంటి ఒక యాక్షన్ తీసుకోవాలనుకోండి, కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ ఎవడన్నా అటాక్ చేసినా దానికి లాంగ్ డిసిషన్, హైకమాండ్ అని అది ఇది ఎలా కాదు, వెంటనే రియాక్షన్ అదిరిపోయే రేంజ్లో ఉంటుంది. అలా ఉండాలి తప్ప సార్ ఎప్పుడు కూడా శాంతి అంటే ఒకే ఉంటే ఉండదు శాంతి, 2 వైపులు ఉండాలి శాంతి అనేది. దాని శాంతి అంటారు. వాళ్ళు వచ్చి మనం చంపేస్తుంటే మనం శాంతి అంటే మనం చేతకాలంలో అవుతాం. ఇక్కడ అలా లేదు. మోడీ మాల్దీవ్ విషయంలో చిన్న ఆఫ్టర్ స్మాల్ కంట్రీస్ స్కేరింగ్ ది ఇండియా సార్. అది ఎంత సార్, మన అరేబియా పసిఫిక్ ఓషన్లో మునిగిపోయే స్మాల్ కంట్రీ ఇండియాని ట్రోలింగ్ చేస్తుంటే ఎలా ఊరుకుంటారు సార్? ఎవడో చెప్పాడని శ్రీలంక వాళ్ళు, చైనా వాళ్ళు పప్పెట్టు అలా ఉండకూడదు సార్. వాళ్ళకి ఓన్ డిసిషన్ ఉండాలి. వాళ్ళ కంట్రీ వచ్చి వాళ్ళని ఆక్యుపై చేస్తున్నా వాళ్ళకి తెలియాలి. అలా తెలియకుండా ఎవడో ఏది చెప్పాడని నమ్మితే మరి ఇంకా అదే ఆ దేశం ఆడికి ఏం లక్షణాలు ఉన్నట్టు, ఆడేమి ప్రధానమంత్రి ఉన్నట్టు? నీ దేశ అవసరాల దృష్ట్యా నువ్వు డిసిషన్ తీసుకోవాలా. నీకు ఇండివిజువల్గా మోడీని అలా ట్రోల్ చేయొచ్చా సార్? మన తిండి తింటుంది, మన వాళ్ళ అవసరాలు తీర్చున్నప్పుడు మనకి ఫేవరబుల్గా ఉండాలా, లేకపోతే ప్రో చైనాగా ఉంటాడు వాళ్ళు. ఈజీగా వాళ్ళు ఎంత మెజారిటీ అనేది నేను ప్రిడిక్ట్ చేయలేను, కానీ దే కెన్ ఫార్మ్ దేర్ ఓన్ గవర్నమెంట్ సార్. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? For me, in my opinion, it should be TDP. Chandrababu Naidu is been leading for us. As on the behalf of students, I believe that because we had many facilities during the when Chandrababu Naidu is on the lead. So we feel that. టీడీపీ ఉంది, బీజేపీ, జనసేన పార్టీ, 3 పార్టీలు ఒక దిక్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిక్కు ఉంది కదా. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అనేది ఆయన లీడర్, బికాస్ ఆయన సర్వింగ్ కోసమే పాలిటిక్స్ లోకి వచ్చారు అనేది మా ఒపీనియన్. ఎందుకంటే ఆయన మైండ్ అనేది చాలా క్లారిటీగా అనిపిస్తుంది అన్నట్లుగా ఉంటాయి ఆయన థాట్స్ అండ్ ఆయన విజన్స్. సో కొంచెం క్లారిటీ అలాంటి వాళ్ళు కొంచెం పైన ఉంటే స్టేట్ లో బెటర్ గా ఉంటుంది అనేసి మా ఒపీనియన్. వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారా వాళ్ళని? వాలంటీర్స్ అనేది ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే అంటే ఒక పర్సన్ ఉన్నారంటే ఆయనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒక్కొక్కరిని అడగలేరు కదా. సో ఒక్కొక్కరికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక మెంబర్ రిప్రజెంట్ చేస్తే అది కొంచెం బెటర్గా ఉంటుంది.
సో ఇన్ దాట్ ఒపీనియన్ వాలంటీర్ ఈస్ గుడ్ ఇఫ్ హీ ఈస్ డూయింగ్ ఏ గుడ్ వర్క్. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? ఫర్ మీ, ఫర్ మై సెల్ఫ్, నేను బీజేపీతో హ్యాపీగానే ఉన్నాను. కాంగ్రెస్ వస్తే ఏం చేంజెస్ వస్తాయో నాకు తెలీదు, బట్ నాకు తెలిసినంత వరకు నేను ఉన్న ఫామ్ లో ఉన్న ఏజ్ దగ్గర నుంచి నాకు బీజేపీగానే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేసిన ఏది కరెక్ట్గా లేదండి. ఇప్పుడు తన ప్రభుత్వం సంబంధించిన పాలసీస్ కానీ మీద ఏ క్వశ్చన్స్ చేసినా ఏది ఆన్సర్ సరిగ్గా లేదు. అలాగే ఏదైతే జరగాల్సిన హామీలు ఉన్నాయో అవి హామీలు సరిగ్గా జరగనివ్వలేదు. ఉద్యోగ కల్పన ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, అలాగే మద్యం సంబంధించిన కానీ ఏ వ్యవస్థని పారదర్శకంగా నీట్గా పరిపాలించలేదు. అండ్ ఈ సంక్షేమం పథకాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి మీద, అలాగే కంపెనీస్ తీసుకొచ్చి ఉద్యోగ కల్పన ఇచ్చే కరెక్ట్గా లేకపోవడం వల్ల జగన్ ప్రభుత్వం అనేది నెక్స్ట్ 2024 ఎలక్షన్స్కి రాకూడదని బలంగా కోరుకుంటున్నాను. మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ నా మనవి ఏంటంటే, నెక్స్ట్ టీడీపీ జనసేన ప్రభుత్వం తీసుకొని వస్తే నీట్గా ఉంటుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం చాలా ఇయర్స్ వెనక్కి పడిపోయాం. వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారు వాళ్ళని? టీడీపీ గవర్నమెంట్ వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు ప్రాపర్గా రిసోర్సెస్ని ఉపయోగించుకోగలిగే కెపాసిటీ, లైక్ ప్రణాళిక కానీ ఉంటే ఉంచవచ్చు. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? ఖచ్చితంగా బీజేపీ రావాలండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ చిన్న ప్రూవెన్ అండి. రీసెంట్ ఎలక్షన్స్లో కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ రాగానే వితిన్ 2 months 3 monthsలోనే రామేశ్వరంలోని బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. సో బీజేపీ ఈజ్ వెరీ సెక్యూర్ టు ఒక షీల్డ్ లాగా మన దేశాన్ని కాపాడుతుంది. సో బీజేపీ రావాలి. నెక్స్ట్ ఎలక్షన్సే కాక తర్వాత ఎలక్షన్స్ కూడా బీజేపీ రావాలని మరీ కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడున్న బట్టి జనరేషన్ చూస్తే మనకి టీడీపీ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ఆయన రాజధాని అనేది కట్టడం లేదు. ఆయన మూడు రాజధానులని అనుకున్నట్లు ఆయన చేయట్లేదు పని. చంద్రబాబు నాయుడు అనేది ఒక సీనియర్ లీడర్. ఆయన వస్తే యూత్కి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఒక జాబులు అనేవి వస్తాయని అనుకుంటున్నారు. దాన్ని బట్టి టీడీపీ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారు వాళ్ళని? వాళ్ళు చెప్పేశాడు కదా మొన్న ఇక్కడ అనంతపురం సభలో చెప్పేశాడు చంద్రబాబు నాయుడు, మీ వాలంటీర్ వ్యవస్థ ఎక్కడ పోదు, వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని చెప్పినాడు ఆయన. విజన్ విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అక్కడ ఏమి లేదు, ఆయన చెప్తున్నాడు అంతే. నేను ఇక్కడ వచ్చి మళ్ళీ నెక్స్ట్ వస్తే ఇక్కడే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నాడు. కానీ అవన్నీ కాని పని. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? నాకు తెలిసినంత వరకు అయితే పైన కాంగ్రెస్ రావచ్చు. ఎందుకంటే ఈయన జిఎస్టీ అది ఇది పెట్టేసి అన్నిటి మీద జిఎస్టీ అంటున్నాడు. మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం? టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం మరి జగన్ పరిపాలన మాకు నచ్చలేదు. మాకంటే మాకు కాదు, మాకేమి ఇక్కడ బతుకుతున్నామండి, మాకేం అక్కడేమి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మాకు బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ కొన్ని సదుపాయాలు ఏం లేవు. చంద్రబాబు వచ్చుంటే మాకు బాగుండేది ఆంధ్ర అంతా. ఈయన వచ్చి ఏమీ చేసింది లేదు అభివృద్ధి అనేది. ఈ 5 సంవత్సరాల్లో చాలా మందిని ఇబ్బందే పెట్టాడు, కానీ అభివృద్ధి కార్యక్రమం అనేది అసలు చేయలేదు. చేస్తానని ఎన్నో చెప్పాడు, కానీ ఒక్కటి కూడా చేయలేకపోయాడు. దాని గురించి అనుకుంటున్నాం. ఎందుకంటే అన్యాయంగా 54 రోజులు చంద్రబాబుని జైల్లో పెట్టాడండి. అంత వయసులో ఆయన ఎన్ని కష్టాలు పెట్టారు. దేనికి? ఆయన ఏం తప్పు చేశాడు? మరి తప్పు తీయమన్నారు, తీశారా? మహానుభావుడు ఎన్ని రోజులు ఉన్నాడు, నోరు ఎత్తాడా? అన్ని తప్పులు చేసిన వాళ్ళంతా బయట తిరుగుతున్నారు. ఏది బెయిల్ మీద 15 సంవత్సరాల నుంచి బయట తిరుగుతున్నారు.
కానీ ఇవాళ ఆయన ఒక్కనే వేశారంటే పగ సాధించడానికి. ఆయన రాకూడదు, ఆంధ్ర అంతా సర్వనాశనం అయిపోవాలి. చాలా మటుకు పాడైపోయిందండి. నాకు తెలిసి, మా అందరికీ తెలిసి కూడా, నాకంటే నేనేం పెద్ద అనుభవరాలు కాదు. టీడీపీ నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం. నేను పార్టీ అంటే వేరేగా నేనేం మాట్లాడినా మనకు అవసరం లేదు. కాబట్టి దానికి అధినేతంగా ఏంటంటే టీడీపీ వస్తే మంచి పనులు చేసిద్ది అనేది మాకుంది. విజన్ విశాఖపట్నం అని చెప్పి వీడియోస్ రిలీజ్ చేశారు కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి? అదేమి ఆయన చేయలేడండి. జగన్ అయితే ఏమి చేయడండి. అదేదన్నా ఉంటే దానిలో ఏమన్నా ఆయనకి అవసరమైనవి ఉంటే ఏమన్నా లబ్ధి పొందటానికి తప్పితే ఆ పార్టీలో ఉండాళ్ళు కూడా, ఆ జగన్ పార్టీలో ఉండాళ్ళు కూడా ఇంతవరకు చాలా చేశారు ఘోరాలు. ఇప్పుడు మన ఒక పార్టీలో ఉన్నప్పుడు నీకు ఎలా నచ్చితే అలా చేయటమే కాదండి, ప్రభుత్వానికి, జనానికి, ప్రజలకు చెయ్యాలా. ఏదైనా మంచి పని చెయ్యాలా. ఒక నాయకుడిని ఎన్నుకుంది ఎందుకు? ఆ నాయకుడి వల్ల మంచి జరిగిద్దని ఎన్నుకుంటున్నాం. వీళ్ళ డబ్బులు ఇచ్చేపించుకుంటున్నారు, మందులు ఇచ్చే, అది అసలు మామూలు విషయం కాదు. అది అట్లా ఓటు అంటే అట్లా అయిపోయింది. కొనుక్కుంటున్నారు, వేసుకుంటున్నారు. వాళ్ళని అడిగే తప్పు కాదు, మన తప్పు కూడా ఉంది. ఓటుకు డబ్బులు తీసుకునేయటం తప్పు. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? పైన ఆయనే రావచ్చు, మోడీ గారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కొన్ని అదే గుడి అవన్నీ కట్టారు, రామ మందిరం అవన్నీ చేశాడు కదండి. చాలా చాలా కొన్ని మంచి పనులే చేస్తున్నాడు. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అది ప్రతి ఒక్కళ్ళలో ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? టీడీపీ వస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు కావాల్సింది ఐటీ, దేనికైనా ఏ స్టేట్కైనా కావాల్సింది మెయిన్ బ్యాక్ బోన్ ఐటీ కిందే ఉంటుంది. ఐటీ ఎవరైనా డెవలప్ చేయగలరు అంటే అది చంద్రబాబు అనే నా ఫీలింగ్. జగన్ ఏం చేయట్లేదని కాదు, జగన్ గారు ఏం చేయట్లేదని కాదు. ఆయన ఫీల్డ్స్కి వ్యవసాయం పరంగా, ఉమెన్స్కి అట్లా మంచిగా చేస్తారు ఆయన. కాకపోతే ఇప్పుడు మనకి ఏపీ స్టేట్కి కావాల్సింది డెవలప్మెంట్, అదైతే చంద్రబాబు గారు మంచిగా చేస్తారు. ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. టీడీపీ ఉంది, బీజేపీ, జనసేన పార్టీ, మూడు పార్టీలు ఒక దిక్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిక్కు ఉంది కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కొంత పరంగా సపోర్ట్ ఉంటుంది, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా టీడీపీ రావడానికి. నేను అదే కోరుకుంటున్నాను కదా రావాలని. సో నాకు స్పెషల్గా కామెంట్స్ అంటూ ఏం లేవు. కల్చర్ కదా, అదే హ్యాపీనే కొంచెం. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. మళ్ళీ బీజేపీ రాబోతుందా లేదంటే కాంగ్రెస్ రాబోతుందా? ఐ థింక్ మోడీ, ఆయన చేసిన డెవలప్మెంట్స్, ఆయన పెట్టిన స్కీమ్స్, ఇప్పుడు చూసుకుంటే మన జీడిపి ప్రకారంగా చూసుకుంటే ఇండియా 4th ప్లేస్లో ఉంది. అదంతా బికాస్ ఆఫ్ మోడీ. మెయిన్ కావాల్సింది మనకి సెక్యూరిటీ, ఆయన చూసుకునేది అది. సోల్జర్స్ని ఎక్కడ వెనక్కి దక్కనివ్వరు. సో నేను మోడీ గారే అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి? మళ్ళీ వైఎస్ఆర్సీపీ అవుతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 5 years నుంచి, లాస్ట్ 4 years జగన్ గారు చేశారు కదా, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కానీ చాలా చేశారు కదా. లైక్ మనీ ఇవ్వడం కానీ, ఫ్యూచర్ నీరు పేదవాళ్ళకి వాళ్ళకి. సో అండ్ స్కూల్ డెవలప్మెంట్స్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మేజర్ అనేది గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు ఇంటర్నేషనల్కి వెళ్ళడం అనేది ఫస్ట్ టైం ఇది. సో మెయిన్ ఎడ్యుకేషన్ మీద పడ్డారు. సో ఆబ్వియస్లీ ఈరోజు ఎడ్యుకేషన్ ఉంటేనే కదా రేపు అనేది ఫ్యూచర్. సో అది చూసారు జగన్ సార్. సో ఖచ్చితంగా మళ్ళీ జగన్ గారు వస్తారు, అది పక్కా. అది ఇప్పుడు అందరికీ తెలిసిందే, మళ్ళీ కొత్తగా నేను చెప్తున్నాను. టీడీపీ ఉంది, బీజేపీ, జనసేన పార్టీ, మూడు పార్టీలు ఒక దిక్కు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక దిక్కు ఉంది కదా, సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇంకో 30 మంది కలిసినా మళ్ళీ జగన్ గారు వస్తారు, అది పక్కా తెలుసు. అది అంతమంది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ముగ్గురు కలిసి, ఇద్దరు కలిసారంటే ఒక్క జగన్ గారిని కొట్టడానికి అంతమంది కలుస్తున్నారు ఆడ. అది అయ్యే పని కాదు ఆడ. సో ఆయన ఏం మాట్లాడారు, ఎలక్షన్ టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అది. ఎంతమంది 10-15 మంది కలిసినా ఆడ ఒక్క డిపాజిట్లు కూడా మినిమం రావాలి. వాలంటీర్లు ఉన్నారు. సో ఈ వాలంటీర్లు నెక్స్ట్ ప్రభుత్వం వస్తే వాళ్ళని ఉంచుద్దా లేదా మళ్ళీ తీసేస్తారు వాళ్ళని? ఇప్పుడు జగన్ సార్ మళ్ళీ వస్తారు, చెప్తున్నా, మళ్ళీ వస్తే వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది జాబ్, ఆబ్వియస్లీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి. సో లేదు ఇంకా నెక్స్ట్ పార్టీ వచ్చే ఛాన్స్ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా వైఎస్ఆర్సీపీ రూల్స్ కాబట్టి అది తీసేయచ్చు. అది ఆబ్వియస్లీ అది తీసేయచ్చు. అది ఆ రూల్ తీసేయచ్చు. ఆ రూల్స్ ఎందుకు తీసేయచ్చు అంటే వేరే నాయకుడు పెట్టారు కాబట్టి. సో వీళ్ళు మళ్ళీ అది ఫాలో అప్ చేయలేరు, అంత గ్రో చేయలేరు. మనం సెంట్రల్ లో చూసుకున్నట్టయితే కూడా ఎలక్షన్స్ రాబోతున్నది. అంటే సెంట్రల్ అంటే ఐడియా లేదు, బట్ మోడీ సార్ వస్తారు పక్కగా. మోడీ సార్ వస్తారు ఎందుకంటే లైక్ హీ నోస్ హౌ టు లీడ్ ఇండియా. హీ నోస్ ఎవ్రీ మూవ్స్ వాట్ ఎవర్. అంటే ఇండియాలో ఏం చేయాలి, డెవలప్మెంట్ ఎట్లా చేయాలా, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఇంకా ఫర్దర్గా గ్రోత్ ఎట్లా ఉంటుంది, చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ, జాబ్స్ గురించి కానీ చాలా చేయొచ్చు.